సాయిరెడ్డి మళ్లీ జగన్ గారినే మెచ్చుకుంటున్నారా? వైఎస్ కుటుంబంతో దశాబ్దాలుగా గడిపిన విజయ్ సాయిరెడ్డి ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. తాను ఇక రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించిన ఆయన పేరు మాత్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయ చర్చల్లో తరచూ వినిపిస్తోంది. ఇప్పుడు తాజాగా మీడియాలో ఓ కథనం వచ్చింది. సాయిరెడ్డి తన స్నేహితులకు జూన్ 10న జగన్ను లిక్కర్ స్కామ్ లో అరెస్టు చేయొచ్చు అని చెప్పినట్టు ఈ వార్త ప్రాధాన్యమైన మీడియా కంటే చిన్న మాధ్యమాల్లో బయటపడింది. ఈ కథనంపై సాయిరెడ్డి స్వయంగా స్పందించారు. ఆయన తేల్చి చెప్పారు. విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం వేదికలపై నేను జగన్ గారిపై వ్యాఖ్యలు చేశానని కొంతమంది చెబుతున్నారు. ఇది పూర్తిగా అసత్యం. నేను ఎక్కడా జగన్ గారిపై మాట్లాడలేదు. పార్టీలోని కొంతమంది నచ్చని కారణాలతో నేను వైదొలుగిన జగన్ గారికి నష్టం కలిగించేలా ఎప్పుడూ ప్రవర్తించను, మాట్లాడను అని స్పష్టం చేశారు. నేను ఇప్పుడు రాజకీయాల్లో లేను. ఏ నాయకుడితోనూ పార్టీతోనూ నాకు పగలేదు. ఏ విషయం అయినా నేనే బయటకు వచ్చి మీడియా ముందు చెబుతాను. దయచేసి ఫేక్ ప్రచారాలు నమ్మవద్దు. నా పేరును వాడుకొని అసత్య కథనాలు రాస్తున్న పత్రికలు, ఛానళ్లను నమ్మవద్దు అని ఆయన చివర్లో విజ్ఞప్తి చేశారు. దీంతో వైసీపీకి బయటగానే ఉన్న సాయిరెడ్డి మనసు మాత్రం జగన్ వైపే ఉందా అనే చర్చ నడుస్తోంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.